వచ్చినటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ సమయంలో చదవబడిన లేఖన భాగములో న్యాయాధిపతుల గ్రంథములో దేవాది దేవుడు శ్రేష్టమైనటువంటి తన మాటలను మనకు జ్ఞాపకం చేసినట్లు మెర్షి మేడం గారి ద్వారా చదివినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని సంగమ, అయితే అందులో దేవాది దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనతో మాట్లాడినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ మాట ప్రేమైన దేవుని సంగమ, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీయొక్క మాని చెట్ల మీద రాజునై నుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అన్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని సంగమ, అంటే చెట్లు అన్నీ కూడా ఒక చర్చ ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ మాట ఉపమానకాల అలంకారంగా ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే చెట్లు అన్ని చర్చించుకునే విధానం రాయబడి ఉన్నదని మనం ఆలోచన చేస్తే అవన్నీ కూడా మాకు ఒక రాజు కావాలని, మాకు పరిపాలన చేయడానికి ఒక నాయకుడు కావాలని కోరుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఒలివ చెట్టు దగ్గరికి ఎందుకు వచ్చి మిగిలి ఉన్న చెట్లు అన్ని అడిగాయంటే కారణం ఏంటంటే ఒలివ చెట్టుకున్నటువంటి క్వాలిటీస్ లేక ఒలివ చెట్టుకున్నటువంటి లక్షణాలు, ఒలివ చెట్టుకున్నటువంటి ఆ మంచి లక్షణాలు అడగడానికి వచ్చినటువంటి ఏ చెట్టులో కూడా లేనట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే చెట్లు అన్ని కూడా వచ్చి ఇదిగో నీవు మాత్రమే ఏలుటకు, నీవు మాత్రమే పరిపాలన చేయడానికి సమర్థుడు, మేమైతే అసమర్థులము, మాలో ఏదో ఒకటి కనపడతా ఉన్నది, మేము అకాల మరణం మా జీవితానికి సంభవిస్తున్నది, మేము సరిగా పరిపాలన చేయడానికి అనర్హులము అని చెట్లు భావించి ఒలివ చెట్టు దగ్గరకు వచ్చి మీరు పరిపాలన చేయమని అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని సంగమ, అయితే ఆ చెట్టులో ఉన్న గుణము ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. అంటే ఒలివ చెట్టు మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో, చూసారా, దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలమునియక. ఎంత గొప్ప మాట చూడండి. అంటే నరులను సన్మానించడానికి కూడా వాడే తైలం ఏంటంటే ఒలివ తైలం అంట, ఒలివ నూనె అంట. అదే రీతిగా ఇదిగో ఈయన దేవునిని కూడా, దేవుని సన్నిధానములో కూడా నా నూనె ఎంత ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధిలో వాడబడుతుందో, అంటే నా యొక్క జీవితం చూడండి, ఇదిగో మానవులను సన్మానించడానికి, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేయబడడానికి ఈ నూనె చాలా అవసరము. నా నూనె నేను ఆ పని చేయక మీ మీద రాజుగా ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుందంటే అటు ఇటు తిరిగే పని, అటు ఇటు తిరిగే పని తప్ప ఏమీ ఉండదు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదంటే ఇదిగో దేవుడు సంతోషపడడు, మనుషులు సన్మానించబడరు. ఒలివ చెట్టు చెప్పబడుతున్న మాట మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రేమైన దేవుని యొక్క సంగమ, ఇదిగో మానవుడు మీ దేవాది దేవుడు చెట్టుతో పోల్చి చెప్పినట్లు మనం చూస్తాం. చూడండి, మొట్టమొదటి మానవుడు పాపము చేసినప్పుడు చెట్టుని ఆధారం చేసుకుని చెట్టు కింద దాక్కున్నాడు. మీరు బాగా గమనిస్తే రక్షణ కోరేవాడు లూకా సువార్తలో
ఇదిగో చెట్టు పైకి ఎక్కి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. రక్షణ కోరేవాడు ఆయనే జక్కయ్యగా కనపడుతున్నాడు. చూడండి ప్రియులారా, ఆయన చెట్టు ఎక్కి మెస్సయ్యాను చూడాలని, రక్షకుని చూడాలని ఎదురు చూశాడు. యేసు ప్రభుల వారి ద్వారా మరి జక్కయ్యకి రక్షణ వచ్చింది. చూడండి, మూడవదిగా మనం బాగా ఆలోచన చేస్తే ఇదిగో యోహాను సువార్తలో చెప్పబడతాది, యథార్థవంతుడు చెట్టు కింద ఉన్నాడంట. యథార్థవంతుడు ఎక్కడున్నాడంటే చెట్టు కింద ఉన్నాడంట. ఇదిగో సర్వ మానవాళికి రక్షణ ఇచ్చే నాయకుడు ఎక్కడున్నాడంటే, రక్షణ ఇచ్చే ఆ గొప్ప యేసు ప్రభుల వారు ఎక్కడున్నాడంటే చెట్టు పైన వేలాడనీయబడ్డాడు, మ్రాను పైన. ఈ మాటలు మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? ఇదిగో పాపం చేసిన మనిషి చెట్టు దాక్కున్నాడు, రక్షణ కోరే వ్యక్తి చెట్టు ఎక్కాడు. ఇదిగో ప్రియులారా, మరి యథార్థవంతుడు ఎలా ఉన్నాడంటే చెట్టు కింద ఉన్నాడు. మానవాళి అందరి పాపములు పోగొట్టుకునే ఆయన మ్రాను మీద వేలాడబడ్డాడు. అర్థమవుతుందా? ఎందుకు ఈ కార్యక్రమం జరిగిందని మనం బాగా ఆలోచన చేస్తే, మానవుని యొక్క జీవితానికి ఒక చెట్టుకి చాలా అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమ, ఆ భావన, ఆ సంబంధం ఏంటంటే ఇక్కడ ఒలివ చెట్టు దగ్గర మనకు కనపడతా ఉన్నది. ఈ దినాన మనము సమయం ఉంటే ప్రియులారా 4 చెట్ల యొక్క విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి మొట్టమొదటి చెట్టు ఒలివ చెట్టు. ఈ ఒలివ చెట్టుని దేవుడు యేసు ప్రభుల వారు ఏమి కోరాడంటే, ఒలివ చెట్టును ఆధారం చేసుకుని యేసు ప్రభుల వారు ప్రసంగము ఒక చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా ఆలోచన చేస్తే అంజూరపు చెట్టుని కోరాడంట యేసు ప్రభుల వారు. ఏమి కోరుకున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, మూడవదిగా ఆలోచన చేస్తే ద్రాక్ష చెట్టు అంట. ఈ ద్రాక్ష చెట్టుని యేసు ప్రభుల వారు ఏ విధంగా పోల్చుకున్నాడంటే, ఇదిగో ఆయన జీవితాన్ని పోల్చుకున్నాడు యేసు ప్రభుల వారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని పోల్చుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. 4వది ప్రియులారా ముళ్ళ చెట్టు. ఈ ముళ్ళ చెట్టుని యేసు ప్రభుల వారు ఖండించాడంట. అర్థమవుతుందా? ఎందుకు ఇలా చేశాడని ఆలోచన చేస్తే చివరి మాటలో మీకు బాగా అర్థమవుతుంది ప్రియమైన దేవుని సంగమ. మరి మొట్టమొదటిగా ఈ దినాన మనము మొదటి మాటగా ఒలివ చెట్టు యొక్క ఉద్దేశం ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఒలివ చెట్టు యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు చూడండి బాగా, యేసు ప్రభుల వారు ఇదిగో పగలంతా సువార్త చేశాడు. సువార్త చేసిన తర్వాత సాయంకాలము ఆయన ఒలివ కొండ ఎత్తి ప్రార్థించాడంట. అర్థమవుతుందా? యేసు ప్రభుల వారు చూడండి, రాత్రి వేళ లూకా సువార్తలో చెప్పబడుతుంది, రాత్రి వేళ సిలోమానుకు అప్పగించే సమయంలో కూడా, రాత్రి వేళ కూడా ప్రియులారా చాలా ఆయనకు ఎప్పుడు బాధ వేసినా కూడా రాత్రి వేళ ఒలివ కొండకి వెళ్ళేవాడంట. మీరు బాగా ఆలోచన చేస్తే చూడండి, తన వాడుక చొప్పున కూడా ఆయన ఒలివ కొండకి ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం యోహాను సువార్తలో, లూకా సువార్తలో. కారణం ఏంటంటే, ఒలివ కొండని, ఒలివ చెట్లు ఉన్నటువంటి ఆ కొండనే యేసు ప్రభుల వారు ఎందుకు ఎన్నుకున్నాడంటే గొప్ప ఉద్దేశం ఉంది. ఒలివ చెట్టు కంటే ప్రియులారా మరణం ఉండదంట. మీకు అర్థమవుతుందా? ఒలివ చెట్టుకి మరణం ఉండదంట. మీకు ఒక ఆధారం నేను జ్ఞాపకం చేస్తా. లూకా సువార్తలో 8వ అధ్యాయములో 11వ వచనములో ఒక సందర్భం ఉన్నది. ఆ సందర్భం ఏంటంటే, మీకు ఎన్నోసార్లు మీరు ఆ సందర్భాన్ని మీరు విన్నారు. నోవాహు సందర్భంలో ప్రచండమైన వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత 40 రాత్రింబవళ్ళు దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు. కురిపించిన తర్వాత వర్షం ఆగిన తర్వాత నీళ్లు తగ్గి ఉన్నాయో లేదో, నీళ్లు తక్కువగా ఉన్నాయో లేదో, మనం కాలు పెట్టడానికి వీలుగా ఉన్నదో లేదోనని మొదట కాకిని పంపించాడు. కాకి ఏంటంటే తిరిగి రాలే, దాని స్వభావం చూపించింది. అయితే దేవుడు క్షమించండి, నోవాహు ఎవరిని పంపించాడు? రెండోసారి పావురం పంపించాడు. పావురం పంపిస్తే
ఆ పావురము నోవాహుని గుర్తుగా ఏం తీసుకొని వచ్చింది? ఒలివ చిగురుని, రెమ్మను, కొమ్మని తీసుకొని వచ్చింది. మీరు బాగా గమనించండి. మరి ప్రచండమైన వర్షం చేత భూమి అంతా కూడా తుడిచివేయబడింది. వర్షం నీళ్ల చేత ఆకాశం అందున్నటువంటి ఆ తూమును విప్పి దేవాది దేవుడు ఆ భూమి మీద వర్షమును కురిపించిన తర్వాత ఇదిగో భూమి అంతా కూడా నీళ్ల చేత నింపబడిన తర్వాత ప్రతి మనిషి చనిపోయాడు, నోవాహు కుటుంబం తప్ప. కానీ చూడండి, అందులో ఒలివ చెట్టు ఎలా బ్రతికింది మీరు ఆలోచన చేయండి. అర్థమవుతుందా? మరి అంత భయంకరమైనటువంటి ఆ వర్షములో ఆ ఓడ హరారత కొండ మీద ఆగిందంట. అంత భయంకరమైన వర్షములో చూడండి, చెట్లు, జంతువులు ఏవైతే ఓడలైతే ఉన్నాయో అవి తప్ప మిగతాడవన్నీ చనిపోయాయి. అంత భయంకరమైన ఆ నీళ్ల మధ్య ఒలీవ చెట్టు ఎలా బ్రతికింది? ఒకవేళ ఒలీవ చెట్టే లేకపోతే ఆ పావురము ఆ ఒలీవ చిగురుని ఎలా పట్టుకొని వస్తుంది మీరు ఆలోచన చేయండి. దీనిని ఆధారం మనం చేసుకుని ఆలోచన చేస్తే ఒలీవ చెట్టుకి ఎంత భయంకరమైన వర్షం వచ్చినా, ఎంత వర్షమున్నా, ఏ విధమైనటువంటి శ్రమలు వచ్చినా అది మటుకు చావదంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, మీరు బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే రీతిగా మన వ్యక్తిగత జీవితం కూడా, ప్రియమైన దేవుని సంగమా, అదే రీతిగా ఆ నోవాహు జీవితము కూడా నిరీక్షణ, ఆ ఒలీవ కొమ్మను ఆ యొక్క పావురం తీసుకుని వచ్చేసరికి ఆ నోవాహు యొక్క జీవితం అంత ప్రియులారా నిరీక్షణలో మరి ఎక్కువగా ముందుకు వెళ్ళిపోయాడంట. అర్థమవుతుందా? అందుకే ప్రియమైన దేవుని సంగమా, నశించిపోతున్నటువంటి లోకములో, క్షీణించిపోతున్నటువంటి లోకములో దేవాది దేవుడు మానవుడిని ఒక చెట్టును పోల్చి ప్రభు మనతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకే భక్తుడైన దావీదు ఏమని జ్ఞాపకం చేస్తారంటే 52వ కీర్తనలో 8వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ దావీదు భక్తుడు, ఇదిగో నేనైతే ఇదిగో దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె నున్నాను అంటున్నాడు. చూడండి, కారణం ఏంటో తెలుసా ప్రియులారా? మరి దావీదుకు ఎవరు చెప్పారు ఈ విషయం? నేను ఆ చెట్టుతోనే పోల్చి ఇదిగో దేవుడి మందిరములో ఇలాగే నేను పచ్చగా ఉంటానని ఎందుకు దావీదు ఆ చెట్టునే ఎన్నుకున్నాడంటే కారణం ఏంటంటే ప్రేమన దేవుని సంగమా, ఇదిగో తన పితరుడైనటువంటి నోవాహు దగ్గర, నోవాహు ఆ ప్రచండమైన వర్షము యొద్ద జరిగినటువంటి సిచ్యువేషన్ దావీదుకు అర్థమైంది. ఏది చనిపోయినా ఒలీవ చెట్టు చనిపోదు. అర్థమవుతుంది ప్రియులారా? ఇదిగో దేవుని యొక్క మందిరంలో కూడా ఏమైనా దేవుని సంగమా అనేక చెట్లు వలె మానవుల జీవితం ఉన్నట్టుంది. అర్థమవుతుందా? అనేకుల మానవులు మనమందరం కూడా ప్రభు సన్నిధిలోనికి వచ్చాం. ఇప్పుడు మన జీవితం అంట ఇది అందరి జీవితాలు ఒలీవ చెట్టు వలె ఉండదు. కొన్ని ముళ్ళ చెట్టు వలె స్వభావం కలిగినటువంటి మనుషులు ఉంటారు దేవుని మందిరంలో. కొందరు ద్రాక్ష చెట్టు వలె ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో దేవుని యొక్క మందిరములో దావీదు కోరుకుంటున్న విషయం ఏంటంటే, ఇదిగో ఈ చెట్టు వలె నేను దేవుని మందిరములో పచ్చగా నేను ఉంటే ఏ శ్రమ వచ్చినా సరే నేను చనిపోను, ఏ బాధ వచ్చినా నేను చనిపోను. ఇదిగో 40 దినాలు రాత్రి మొదలైనా సరే వర్షం వచ్చినా, మనుషులందరూ చనిపోయినా, వ్యాధి బాధల చేత చనిపోయినా, ఏం చేసినా ఇదిగో యెహోవా మందిరములోనే నేను పచ్చగా ఒలీవ మొక్క వలె పచ్చగా ఉంటే నా జీవితానికి నష్టము వాటిల్లదని నిర్ణయం తీసుకుంటున్నాను. చూడండి దావీదు. మీరు బాగా ఆలోచన చేస్తే దినాల ప్రియులారా, మన వ్యక్తిగత జీవితము కూడా అంట
ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, నశించిపోతున్నటువంటి ఈ లోకములో మన జీవితం అంతా దేవుని యొక్క మందిరంలోనంతా ఒలీవ చెట్టు వలె, పచ్చని ఒలీవ చెట్టు వలె అలాగ ఉండాలని మన జీవితం కోరుకోవాలంట. ఆ దేవుడు అలా కోరుకుంటున్నాడంట మనందరినీ కూడా. మీరందరూ కూడా ఎలా ఉండాలంటే పచ్చని ఒలీవ చెట్టు వలె, ఇదిగో నా మందిరములో మీరు నాటబడాలి. నాటబడాలంటే ఏం చేయాలో తెలుసా? మన వ్యక్తిగత జీవితంలో ప్రియులారా నిత్యము ఫలిస్తూనే ఉండాలి, నిత్యము ఎదుగుతూనే ఉండాలి. నాటబడిన ఇదిగో దేవుని మందిరములో నేను ఒలీవ చెట్టు వలె నాటబడాలి అని కోరుకుంటున్న వ్యక్తి, కోరుకుంటున్న వారు ఎలాంటి వారుగా ఉండాలంటే నిత్యము ఫలించాలంట, నిత్యము కూడా ఎదుగుతూనే ఉండాలంట. అర్థమైంది ప్రియులారా? గలతీయులకు రాసిన పత్రికలో చెప్తాడు కదా ఫలింపు గురించి. 5వ అధ్యాయంలో చెప్తాడు. ఫలించాలంటే ఏం ఫలించాలో తెలుసా? ఏ విధంగా ఫలించాలని ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో ఎంత మాత్రం కూడా నీవు మానవుని ఆలోచన బట్టి, మానవుని యొక్క జ్ఞానముని బట్టి, మనం చదువుకున్న చదువుని బట్టి మనం వెంటనే ఏం ఆలోచిస్తామంటే ఫలింపు అంటే ఇదిగో కళ్ళకు కనపడుతున్నదే ఫలింపు అనుకుంటాం, అక్కడి వరకు ఆగిపోతాం. కానీ ఆత్మ సంబంధంగా ప్రభు ఏమని జ్ఞాపకం చేస్తుందంటే ఫలింపు అంటే ఆత్మ సంబంధముగా ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితం అంతా ఆత్మ సంబంధంగా ఈ ఫలాలు ఫలించేవాడుగా నీ ఒలీవ చెట్టుగా ఉండాలని కోరుకునే వారంట ఇలా ఉంటారంట. అంటే ఒలీవ చెట్టుకి మొట్టమొదటిగా ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే రక్షింపబడాలి అనే గుణం ఉంటుందంట. ఒలీవ చెట్టుకి మొట్టమొదటిది రక్షింపబడాలి. ఎంత వర్షం వచ్చినా నేను బ్రతకాలి. ఇదిగో నోవాహుకి నేను నిరీక్షణగా ఉండాలి. నోవాహు ఇదిగో పావురమును పంపిస్తాడు, ఇదిగో నా చిగురిని నోవాహుకు చూపించాలి. ఇంత భయంకరమైన నీళ్ళల్లో కూడా నేను బ్రతికున్నాను చూడు అని నేను నోవాహుకి నిరీక్షణించేవాడుగా ఉండాలని ఒలీవ చెట్టు నీళ్ళల్లో కూడా బ్రతికింది. అలాగే మన వ్యక్తిగత జీవితం కూడా ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుని కోసం బ్రతకాలని తీర్మానం తీసుకోవాలా. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని కోసమే బ్రతకాలి. ఇదిగో నేను అనేకులకు నిరీక్షణగా ఉండాలి. ఇదిగో నా జీవితమును బట్టి అనేకులు ప్రభువులో బ్రతకాలి, అందరూ రక్షింపబడాలని నీ జీవితమే నిరీక్షణకు ఆధారముగా ఉండడానికి బ్రతకాలంటే ప్రియమైన దేవుని సంగమా. ఒలీవ చెట్టులో 2వ లక్షణం మీరు చూస్తే చూడండి, వెలగాలి, వెలగాలి అంట. ఒలీవ చెట్టు దాని ఉద్దేశం ఏంటంటే నేను వెలిగించబడాలి, నేను అనేకులను వెలిగించాలి అనే భావనతో బతికిందంట ఒలీవ చెట్టు. చూడండి నిర్గమకాండములో ఒక మాట చెప్పబడతా ఉంది. 27వ అధ్యాయం పాత నిబంధన గ్రంథం నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 20-21 వచనం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అక్షమ ఒలీవ నూనె కేవలమని ఇశ్రాయేలుల ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుట నన్ను తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలెను. అది ఇశ్రాయేలులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడా. అంటే దేవుని యొక్క సన్నిధానములోనికి, ఇదిగో దేవుని యొక్క సన్నిధానములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదీప గుడారములో, ప్రత్యక్షపు గుడారములో
అహరోను వాళ్ళందరూ కూడా మందసము మీద ఉన్న వెలుగుచున్నటువంటి దాన్ని వెలిగించడానికి దేన్ని ఉపయోగించారంటే ఒలీవ నూనెను ఉపయోగించారంట. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఒలీవ నూనెనే తీసుకురావాలంట. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, ఒక కట్టడ ఏంటంటే అది అక్షము ఒలీవ నూనె, కల్తీ లేనిది. అర్థమవుతుంది కోరుకుంటున్నారు. ఆ ఒలీవ నూనెను ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో అహరోను వారి సంతతి వారు కూడా సాయంకాలం నుంచి ఉదయకాలం వరకు కూడా దాన్ని సవరించి ఇదిగో ఆ వెలుగును వెలిగించే విధంగా ఆ నూనెను ఉపయోగించినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమ, అయితే మన వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం బాగా ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని యొక్క సంగమ, మానవుని యొక్క జీవితం కూడా ఒలీవ చెట్టు వలె ఉంది గనక 52వ ఆ కీర్తన 8వ వచనంలో చెప్పబడినట్లుగా ఇదిగో దావీదు ఏం చెప్తున్నాడంటే నేను దేవుని యొక్క మందిరములోనే నేను అక్షని ఒలీవ చెట్టు వలె ఉండాలనుకుంటున్నాను అన్నాడు. కనుకనే ఎందుకు చెప్తున్నాడంటే ఇదిగో ఏ విధం చేతనే సరే నా జీవితమే ప్రభు యొక్క బలిపీఠం ఎదుట నేను ఉండాలి, నేను ఆయన దగ్గర వెలిగించేవాడి వలె ఉండాలి. నా జీవితమే ఇదిగో దేవుని మందిరములో ఒక వెలుగుగా ఉండాలి. నేను నూనె వలె నేను పని చేయాలి. అర్థమవుతున్న ప్రియులారా, ఇదిగో నేను సంఘములో ఇదిగో ఎలా ఉండాలంటే నేను వెలుగుతూనే ఉండాలి. ఇదిగో నా రక్షణను బట్టి ఇదిగో సంఘములో చేస్తున్నటువంటి ఇదిగో కార్యక్రమాలలో, లేకపోతే సంఘంలో చేస్తున్నటువంటి ఈ యొక్క ఇతరులు నేను ప్రేమించడం కూడా నేను వెలిగించబడిన వాడి వలె నేను కనపడాలి. ఇదిగో ఏ వ్యక్తిని నేను ప్రేమించినా, సంఘములో ఏ కార్యక్రమాలు చేసినా, ఇదిగో సంఘములో ప్రభువుని ఆరాధించిన, లేక సంఘములో నా సాక్ష్యమును బట్టి అయినా సరే ఇదిగో నేను ఎలా ఉండాలంటే ఇదిగో దేవుడి మందిరములో నేను వెలిగించబడిన వాడి వలె నేను ఉండాలని ప్రభు దావీదు కోరుకుంటున్నాడు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ప్రియమైన దేవుని సంగమా, ఒలీవ నూనె దేవుని యొక్క మందసములో ఆ యొక్క వెలుగుకి ఆ నూనె ఉపయోగిస్తాడంట. అదే రీతిగా మన వ్యక్తిగత జీవితం కూడా ప్రభు యొక్క సన్నిధానంలో లేక మందసము ఎదుట లేక పులిపీఠం ఎదుట సంఘములో మన రక్షణను బట్టైనా లేక దేవుని యొక్క కార్యక్రమాలు బట్టైనా ఇతరులు ప్రేమించిన విషయంలో కూడా మనం ఎలా ఉండాలని చెప్తున్నాడంటే వెలిగించబడినటువంటి జీవితం వలె, అనేకులను వెలిగించే వారి వలె మన జీవితం ఉండాలంట. యిర్మీయా గ్రంథములో ఒక మాట అంటాడు దేవుడు. ఏమని చెప్తాడంటే ఇదిగో ఈ జనములను నేను కట్టెలుగా చేసి తిని అంటాడు. యిర్మీయా అనుకున్నాడంట, ఇదిగో నేను ఇంకా దేవుని మాటలు నేను చెప్పను, దేవుని పరిచర్య నేను చేయను. ఎందుకో తెలుసా? దేవుడు నా జీవితంలో నేను ఎంత సేవ చేసినను కానీ దేవుడు నా జీవితంలో నాకు మేలు చేయలా. అందుకే నేను ఇక దేవుని మాట చెప్పనంట అని అనుకోని గమ్మునున్నాడంట. కానీ దేవుని యొక్క మాటలు యిర్మీయా యొక్క జీవితములో అగ్ని వలె మండాయంట. హృదయములో మండుతూ ఉన్నాయంట. హృదయములో ఆ వాక్యము హృదయములో మండుచూ ఉన్నప్పుడు ఇదిగో ఆ యిర్మీయా భక్తుడంట చెప్పక మానలేకపోయాడంట, ప్రేరేపిస్తుందంట. అందుకే ఏం చేశాడంటే ఆయన విసిగిపోయి సొమ్మసిల్లిపోయి నేను చెప్పక మానలేకపోయాను, అందుకే నేను చెప్పిన వెంటనే ఈ జనములందరినీ దేవుడు ఇదిగో కట్టెలుగా చేశాడు. నా నోటి గుండా వచ్చినటువంటి మాటలు దేవుడు అగ్ని వలె చేశాడు. అర్థమైన ప్రియులారా, అగ్ని వలె చేశాడంటే దేవుడు. ఆ యిర్మీయా ఆ నోటి గుండా వచ్చినటువంటి ఆ మాటలే అగ్ని వలె బయలు వెళ్ళినప్పుడు ప్రజలు అందరూ కూడా వెలిగించబడ్డారంట. ఇదిగో నేను రక్షింపబడిన తర్వాత ఇదిగో మా పాస్టమ్మ గారి రక్షణలో నడిపించినట్లుగా
మా పాస్టర్ గారి ద్వారా మా బిడ్డలు రక్షణలోనికి వచ్చినట్లుగా ఇదిగో ఒకరి తర్వాత ఒకరు నాలో ఉన్న అగ్ని లాంటి రక్షణను ఇదిగో మీకు వెలిగించినప్పుడు, మీరు మరొకరికి వెలిగించినప్పుడు, ఇలాగ ఒకరి తర్వాత ఒకరు ఇదిగో సంఘమంతా కూడా ఎవరైతే ఒలీవ నూనె వలె దేవుని మందిరములో ఉపయోగపడతారో వారి రక్షణ, వారి కార్యక్రమాలు అలా ఉంటాయంట. అర్థమవుతున్న ప్రేమన దేవుని సంగమా. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నేను దేవుని యొక్క మందిరములో ఇదిగో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటున్నా. ఈరోజు ప్రేమన దేవుని సంగమా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, మన జీవితము వెలిగించిన జీవితం వలె. అప్పుడే నీ జీవితానికి మరణం ఉండదు. యోహాను సువార్తలో ఒక మంచి మాట చెప్తాడు మరణమును ఉద్దేశించి, ఇదిగో ఎవరైతే ఇదిగో క్రీస్తు యేసు యందు విశ్వాసం ఉంచుతాడో, అర్థమవుతుందా, వానికి మరణం ఉండదంట. ఇదిగో ఈ లోకములో చనిపోయినా కానీ ఇదిగో ఆత్మ మటుకు చావదంట. శరీరం మాత్రమే వారి యొక్క జీవితానికి చనిపోయిందని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ శరీరంలో ఉన్న ఆత్మ ట్రాన్స్ఫర్ అయ్యి ఇదిగో దేవుడి వద్దకు వెళ్తుందంట. కానీ ఆత్మకు మటుకు మరణం ఉండదంట. ఎందుకో తెలుసా ప్రియులారా, ఇదిగో యేసు యందు విశ్వాసం ఉంచితే, ఆ యేసు క్రీస్తు యందు నువ్వు నమ్మిక ఉంచితే నీ జీవితానికి మరణం ఉండదంట. అందుకే దావీదు భక్తుడు ఏం చెప్తాడంటే, నేను దేవుని మందిరములోనే ఇలా ఉండాలని కోరుకుంటున్నా. రెండవదిగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వెలిగించిన ఒలీవ నూనె వలె మన వ్యక్తిగత జీవితం ఉండాలి. మూడవదిగా ఒలీవ చెట్టులో ఉన్నటువంటి ఉద్దేశము, ఒలీవ చెట్టు ద్వారా దేవుడు కోరుకుని ఏంటంటే ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఒలీవ చెట్టు వలె చూస్తా ఉన్నాం. ప్రాధాన్యత ఇచ్చింది. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిందో తెలుసా ప్రియులారా? మరి మూలవాక్యముగా మనం చదువుకున్నాం కదా, ఈ మూలవాక్యములో ఈ ఒలీవ చెట్టు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చింది? చదువుతారా మాటని? 9వ అధ్యాయములో 9వ వచనములో చెప్పవచ్చునండి, మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆయన తైలముని యొక్క చెట్ల మీద రాజునై ఉండి అటూ ఇటు ఊగుటకు నేను వచ్చగనా. ప్రశ్న చూడండి. కారణం అంటే తెలుసా ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో ఆ చెట్టు దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇదిగో దేవుడు ఏ మనిషి అయితే యథార్థంగా జీవిస్తాడో తన ప్రవర్తన ద్వారా ఇదిగో మనుషులను అభిషేకించడానికి దేవుడు ఇదిగో ఒలీవ నూనెను ఉపయోగించేవాడు. అర్థమవుతున్న ప్రియులారా, దావీదును అభిషేకించాడు, సౌలును అభిషేకించాడు. ఎంతమంది భక్తులను ప్రభు అభిషేకించి తన సేవ కొరకై తీర్మానం చేసే విధముగా దేవుడు చేయడానికి గల కారణం ఏంటంటే ఒలీవ నూనెను ప్రభు ఉపయోగించాడు. అందుకే ఈ ఒలీవ చెట్టు ఏమంటుందంటే, మనుష్యులను సన్మానించుటకు నా నూనెని ఉపయోగిస్తారు కదా. ఇదిగో దేవుని మందిరంలో కూడా ఇదిగో వెలిగించబడడానికి నా నూనెని, నా ద్వారా వచ్చే నూనెను ఉపయోగపడుతుంది కదా. ఇదిగో దేవునికి మానవులకు నేను ఉపయోగకరంగా లేకుండా మిమ్ములను రాజుగా పరిపాలన చేయడానికి వస్తానా? రమ్మంటారా? చెప్పండి. చెట్టు అడుగుతుంది చూడండి. నేను దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడిని, దేవుని బిడ్డలకి నేను ప్రాధాన్యత ఇచ్చేవాడిని. ఎందుకో తెలుసా? నా దేవుడే నన్ను ఇంతవరకు బ్రతికిస్తున్నాడు. నా దేవుడే నాకు మరణం లేకుండా చేశాడు. అలాంటి దేవుని కోసం నేను బ్రతకకుండా, అలాంటి దేవుని బిడ్డల కోసం నేను బ్రతకకుండా మీ మీద రాజుగా ఉండడానికి నన్ను రమ్మంటారా? చూడండి ప్రియులారా,
అదే విధముగా మన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రియమైన దేవుని సంగమా మనలను కూడా అలాగే ప్రేరేపిస్తుందంట. చెట్లు అన్నీ వచ్చి ఇదిగో ఒలీవ చెట్టును ఏ విధముగా అడిగినట్లుగా మన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రియమైన దేవుని సంగమా సాతానుడి ప్రేరణ ఎలా ఉంటుందంటే, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తావు, దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాడిగా ఉన్నావని ఇదిగో సాతానుడు ఏం చేస్తుందంటే కొన్నిటిని మన ఎద్దుకు తీసుకొని వస్తుంది. ఏమేమి తీసుకొని వస్తుంది తెలుసా? ప్రతి మనిషికి ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది, ఒక వీక్నెస్ ఉంటుందంట ప్రతి ఒక్కరికి. కొందరికి పాయసం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి మాంసం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి ఇంకొకటి ఇష్టం ఉంటుంది. ఏషావు గల ఆ కూర ఇష్టపడినట్లుగా అలా ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుందంట. ఆ వీక్నెస్ ని, ఆ బలహీనతను సాతాను వాడుకుంటాడంట. వచ్చి అదే బలహీనత చేతనే మన ఎద్దుకు వస్తుందంట వాడు. హవ్వ దగ్గరికి కూడా వచ్చింది. హవ్వకు బలహీనత ఒకటి ఉంది. ఏం బలహీనత అంటే, ఏదో దేవుడు చెప్పాడబ్బా అన్నీ తినమని చెప్పాడు, అదొక్కటి తినకూడదు అన్నాడు. ఎలాగైనా సరే దేవుని ఒప్పించి తినాలా అనుకుంది. తినాలి దాన్నే తినాలని హవ్వ తన జీవితంలో అనుకుంటుంది కనుకనే సాతానుడు వచ్చి ఏమని ప్రేరేపించాడు? నిజమా? చూసారా? అలాగే ప్రియమైన దేవుని సంగమా మన జీవితంలో కూడా సాతానుడు వచ్చి మనలను ప్రేరేపిస్తాడంట. ఇదిగో లోక సంబంధమైన దానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చేవాడుగా ఉన్నావో, లేక దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడుగా మీరు ఉంటున్నారో, లేక దేవుని బిడ్డలకు ప్రాధాన్యత ఇచ్చేవాడుగా మీరు ఉంటున్నారో, లేక లోకానికి ప్రాధాన్యత ఇచ్చేవాడుగా ఉంటున్నారో అని సాతానుడు మన జీవితాన్నంట వాడు ప్రేరేపిస్తాడంట. ప్రేమైన దేవుని సంగమా, అప్పుడంట జరిగే భయంకరమైన విషయం ఏంటో తెలుసునా? పడిపోయావంటే మన ఒలీవ చెట్టు కాదంట. నిజంగానే ఒలీవ చెట్టుగా ఉండాలని హృదయపూర్వకంగా మనసారా పశ్చాత్తాపము చేత ఇదిగో ఒప్పుకొని రొమ్ము కొట్టుకునే వాడి వలే, నేను ఘోరమైన పాపిని ప్రభువా నన్ను క్షమించుము, నన్ను రక్షించుము, నీ సన్నిధిలో నేను వెలుగునిచ్చువాడుగా ఉండాలి ప్రభువా అని యథార్థంగా తీర్మానం తీసుకునే వాడు వలె ఉన్నవారైతే దేవునికే ప్రాధాన్యత ఇస్తారంట. తెలుసా ప్రియులారా? దేవునికి ప్రాధాన్యత. అందుకే ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్తలో ఒక సందర్భం కనపడతా ఉంది. చూడండి, 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 39వ వచనం చదవండి మీరు. సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములలో కోరుచు విధవరాండ్ల ఇళ్లను బృంగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, మీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. అంటే యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు 38వ వచనములో, శాస్త్రుల గురించి జాగ్రత్త అంటున్నాడు. శాస్త్రుల గురించి జాగ్రత్త. శాస్త్రులు ఏం చేస్తారో తెలుసునా? ఇదిగో ఉదయకాలమనే బైబిల్ చదవాలి. అర్థమైందా? చదవడం తప్పు కాదు, అర్థమవుతుందా? ఆచరణ తప్పు. ఇదిగో చదవాలంటే ఇదిగో కళ్ళు మూసుకుంటారు చాలా మంది, తప్పు పట్టడం కాదు కానీ చదివేస్తారు. అందులో ఉన్న అర్థం తెలియదు, ఎందుకు రాయబడిందో తెలుసుకోరు. దేవుడు ఈ రోజు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడని మర్చిపోతారు.
ఆ వాక్యానికి లోబడి జీవించాలనే విషయము మరిచిపోయి ఇదిగో శాస్త్రపరంగా పాటించేవారు శాస్త్రులు. వారు చేసే పని ఏంటంటే నిలువుటంగీలనే చేస్తారంట, దాన్ని చూస్తారు. అర్థమైందా? యేసు ప్రభులు వారు చెప్తున్నారు, అక్కడున్న సమాజం అంతటితో చెప్తున్నాడంట, శాస్త్రుల విషయంలో జాగ్రత్త. మీరు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చేవారైపోతారో తెలిసినా ఇదిగో నాకు దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండరు గనుకనే లోకములో పడిపోతారు. పడిపోయారంటే ఇదిగో నీ జీవితానికి మరణము తప్ప బ్రతుకు ఉండదు. అర్థమైందా ప్రియమైన దేవుని సంగమా? అందుకే మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రాధాన్యత ఇచ్చువాడు వలె, దేవునికి ప్రాధాన్యత ఇచ్చువాడు వలె మన జీవితం ఉండాలి. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ఒలీవ చెట్టుకున్నటువంటి నాలుగవ ఒక గొప్ప అలవాటు దేవుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే పడిపోయిన వారిని లేపాలి. ఒలీవ చెట్టుకున్నటువంటి గుణము పడిపోయిన వారిని లేపుతుందంట. అర్థమైందా? ఎలా, ఎప్పుడు లేపిందంటారు? చూడండి, యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నారు. మానవాళి యొక్క పాపమంతా నా మీద వేసుకుని శిలోమాను నేను ఎక్కాలి. దేవుడు పాపమును చూసి ఆయన అసహించుకునేవాడు. పాపం వైపు ఆయన కన్నులు ఎత్తుకుని చూడంట దేవుడు, పాపం వైపు. అలాంటి నేను లోకములో ఉన్న మనుషులందరి పాపమును నేను నా మీద వేసుకుంటున్నానంటే అప్పుడు నా జీవితంలో పాపము, నా జీవితము మీద పాపం ఉంటుంది కనుక నేను పాపములో ఉన్నప్పుడు దేవుడు నా వైపు చూడు. అర్థమైందా? ఆ పాపమును జయించవలసిన విషయములో నేను మాత్రమే పోరాటం చేయాలి. అందుకు ఆ యేసు ప్రభువు వారు ప్రార్థన చేశాడు. బలహీనపడుతున్న సమయంలో, ప్రభువా నీ చిత్తమైతే ఈ మరణము ఒకవేళ ఏమైనా ఒక ప్రాసెస్ ఏమైనా కొంచెం దూరం చేస్తామన్నట్లు అడిగారు చూడు యేసు ప్రభువు వారు. అర్థమవుతుందా? ఎందుకు అలా కోరాడంటే ఆ సమయంలో యేసు ప్రభువు వారు బలహీనపడే అవకాశం వచ్చేసింది. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఒలీవ చెట్టు వలె నేను దేవుడి మందిరములో ఉండాలన్న భావన యేసుక్రీస్తు వారికి ఉన్నది గనుకనే మరలా ఆ మరణమును తన మీద వేసుకుని శిలువ మానును మోసుకుని కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. అదే విధంగా ప్రియమైన దేవుని సంగమా, చాలా మంది కూడా బలహీనులై పడిపోయిన చెట్టు వలె, కొమ్మలు విరిగిపోయిన చెట్టు వలె పాపము చేత, అపరాధముల చేత తన జీవితంలో ఉన్న విశ్వాసపు కొమ్మలన్నీ విరిగిపోతాయి. అంతే కదా, మనం అందరం కూడా దేవుడు ఏమని చెప్తున్నాడమ్మా? చెట్టును పోలి ఉన్నాం. చెట్టు అంటే చెట్టుకి ఏముంటాయి? రెమ్మలు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. కొమ్మలన్నీ ఇలాగే పెరగవు, ఇలా పెరుగుతాయి. ఇది సైడ్కి ఇలా మన విశ్వాస జీవితం ఇలా పెరుగుతాయి, కొమ్మల వలె ఇలా పెరిగి చెట్టుగా ఉంటుంది కనుకనే మన విశ్వాస జీవితంలో కొమ్మలు నరికివేయబడతాయంటే కొన్ని సందర్భాల్లో. అప్పుడు మనం బలహీనులైపోతాం, పడిపోతుంటాం. అలాగే పడిపోయిన వారు చాలా మంది ఉంటారంటే సంఘములో, ప్రియమైన దేవుని సంగమా. అలాగే పడిపోయిన వారిని మన జీవితము ఒలీవ చెట్టు వలె ఉన్నామని, మనం అలాగే ప్రభువు దగ్గర జీవిస్తున్నామని ప్రార్థనాపూర్వకంగా ఉన్న ఒలీవ చెట్టు వలె ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే పడిపోయిన వారందరిని కూడా లేవనెత్తాలి. అలాగే చేసిందంట నోవాహు దగ్గర ఒలీవ కొమ్మ. నోవాహు నిరీక్షణ పెంపొందించి చేసింది, బలపరిచింది. ఆనంద గానములు సంతోషించారంట కుటుంబం అంతా కూడా.
తన జంతువులకు అన్నిటికీ ఆహారం ఇచ్చిన, పెంచి పోషించినటువంటి ఆ నోవాహు తన ఆ పరివారం అందరితో ఏమని చెప్పాడంటే, దేవుడు మన జీవితానికి గొప్ప గొప్ప కార్యం చేసి మరలా దేవుడు ఆరిన నేల మీదకు మనల్ని నడిపించబోతున్నాడని సంతోషం ఇచ్చిందంట. సో కనుక ప్రియమైన దేవుని సంగమా, లూకాసు వార్త 10వ అధ్యాయములో 33వ వచనం నుంచి 34 వచనాల మధ్య ఒక సమరయుడు ఏదో కొట్టబడి దారి మధ్యలో పడిపోతాడు. అందులో ప్రియమైన దేవుని సంగమా, 2 వ్యక్తులు వస్తారు. ఒకరు చూసుకుంటూ దూరంగా వెళ్ళిపోతాడు, మరొకరు చూసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఇదిగో యేసు ప్రభుల వారు మటుకు అతని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడో తెలుసునా? అతన్ని పరామర్శించి అతని గాయములు కట్టి నూనె రాస్తాడంట అతనికి. చదువుతారా? లూకాసు వార్త 10వ అధ్యాయము 33-34 వచనాలు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు పడి ఉన్న చోటికి వచ్చి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి, చూసారా, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి. చాలు మేడంగా. అంటే ఏం చేశాడంట? అతడు నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టాడంట. అంటే ఇందులో ఉన్న అర్థాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, అతడు పడి ఉన్న అతనికి అతని గాయములను కట్టి అతని లేపినట్టు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నీవు దేవుని మందిరములోనే పచ్చగా ఒలీవ మొక్క వలె నువ్వు వర్ధిల్లాలంటే మన జీవితంలో ఉండవలసినటువంటి ఈ 4 జీవితాలు మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా రక్షింపబడాలి, అనేకులు రక్షణలో నడిపించాలి. రెండవదిగా ప్రియులారా, మనం వెలిగించబడాలి, అనేకులను వెలిగించాలి. మూడవదిగా ప్రియులారా, మనం దేవునికి దేవుని బిడ్డలకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. నాలుగవది ప్రియులారా, పడిపోయిన వారిని లేపే విధముగా మన విధానమైన జీవితం ఉండాలి. ఇదే ఒలీవ చెట్టుకున్నటువంటి లక్షణం. అలాంటి యొక్క లక్షణాలతోనే, అలాంటి గుణాలతోనే మన జీవితం ఉంటే నిజంగా దేవుని మందిరములో మనం నాటబడిన వారు, దేవుడి మందిరములో నాటబడిన బిడ్డల వలె నువ్వు నిజంగా ప్రియమైన దేవుని సంగమా నువ్వు జీవించేవాడు అయితే నీకు వాడు పట్టదు, నీ ఆకులు వాడిపో. అర్థమవుతుందా? నువ్వు నిత్యము పచ్చగా ఉంటావు, దేవుడి సన్నిధిలో వర్ధిల్లింప చేస్తావు, వర్ధిల్లింప చేయబడతావు. అందుకే దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే 128వ కీర్తనలో 3వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఎలా ఉంటారంట? ఒలీవ చెట్టు వలె. ఎంత గొప్ప మాట తెలుసా? అంటే కారణం ఏంటో తెలుసా? నిత్యము నీ పిల్లలకి ఎంత మాత్రం పడిపోయే జీవితం ఉండదంట. నీ పిల్లలకు నిత్యము దేవునికి ప్రాధాన్యత బిడ్డలుగా ఉంటారంట. నీ పిల్లలు నిత్యము ఇదిగో వెలిగించబడి అనేకులను వెలిగించే బిడ్డలుగా ఉంటారంట. నీ పిల్లలు నిత్యము రక్షింపబడి రక్షణలోనికి అనేకులను తీసుకొచ్చే బిడ్డలు ఉంటారంట నీ బిడ్డలు. అది సారాంశం ప్రభు చెప్తున్నారు. అర్థమవుతున్న ప్రియులారా, అలాగూ నీ బిడ్డలు ఉంటారంటే ఎక్కడ? నీ భోజనపు బల్ల చుట్టూ. నువ్వు ఏమేమి భోజనం చేస్తావు తెలుసా? అంటే మటను చికెన్ తింటున్నావు అని కాదు. ఆదివారపు ఆరాధనలో ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన దీవెనలు నువ్వు పొందుకొని నీ కుటుంబానికి వెళ్ళిన తర్వాత అవి నీకు మాత్రమే కాదంట, నీ పిల్లలు కూడా భోంచేస్తారంట. నువ్వు ఏ ఆత్మ సంబంధమైన కార్యములు చేస్తావో అవి కూడా నీ బిడ్డలు కూడా చేస్తారంట. నువ్వు ఎలాగ వెలిగించబడ్డావో నీ బిడ్డలు కూడా వెలిగించబడతారు. నువ్వు ఎలాగైతే ఇదిగో రక్షింపబడ్డావో, రక్షణలోనికి నడిపిస్తా ఉన్నావో నీ బిడ్డలు కూడా అలాగే చేస్తారంట. నువ్వు ఎలాగైతే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చావో అలాగే నీ బిడ్డలు కూడా ఇస్తారంట.
కొంతమంది కుటుంబాల్లో చూస్తే ప్రియులారా, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు కూడా చాలా మంది మీ బిడ్డలను బ్రతిమలాడి ఉండి వచ్చిండొచ్చు. అరే దేవుడి మందిరానికి రారా అని, ప్రార్థన చేసుకోరా అని, లేక వారములో వీరు బ్రతిమలాడింటారు, ప్రార్థన చేసుకోరా నాయనా అని. అరే ప్రార్థన చేయకముందే భోజనం చేయకుండా ఆయన అని అడిగింటారు, బ్రతిమలాడింటారు. కొంతమంది వినిండారు పిల్లలు. అర్థమైందా ప్రియులారా? వినకపోవడం వల్ల తల్లిదండ్రుల బాధ, తల్లిదండ్రుల హృదయం పగిలిపోయి ఉంటది. వాటి వల్ల చాలా మందికి అనారోగ్యమైపోతూ ఉంటది. నేను నిన్నటి విన్నాను, ఒక మాట విన్నాను ప్రియులారా, మరి మాకు తెలిసిన వారని విన్నా. నెల్లూరు పట్టణంలో మంచి చర్చి కట్టించాడు, మాస్టర్ గారిని పెట్టి చర్చి నడిపిస్తున్నాడు. కోడలు కుమార్తె ఆస్తి గొడవల్లో ఏం చేస్తుందంటే, ఇదిగో కోడలకు చెప్పుకోలేక, కుమార్తెకు చెప్పుకోలేక బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయాడు. ఎంత బాధ వేస్తుంది తెలిసిన. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో దేవుడు మన పిల్లలు మన భోజన బల్ల చుట్టూ పక్షిని ఒలివ మొక్కల వలె ఉంటున్నారంటే మన జీవితం చాలా ధన్యం. అందుకే ఇలాగ మీ జీవితం కొనసాగాలని ప్రేమపూర్వకంగా మీకందరికీ మనవి చేస్తా ఉన్నాను ప్రియమైన దేవుని సంగమా. అందుకు కాబట్టి ఇదిగో మీరు ఈ రోజు ఒక గొప్ప తీర్మానం తీసుకోండి. ప్రభువా, మేము మీ సన్నిధానములోనే ఇదిగో ఏ చెట్టు వలె మేము ఉండకనైనా, ఇదిగో పక్షిని ఒలివ చెట్టు వలె మేము ఉండడానికి తండ్రి మాకు సహాయం చేయి. అట్టి భాగ్యముని, అట్టి అదృష్టమే నాయన అని ప్రభు దగ్గర ఏడుకొని మీరు మీ కుటుంబము ఆ విధముగా వర్ధిల్లాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు తన మాటలు మనందరి వినికిడిలో ఫలభరితం చేయనుగాక. ఆమేన్.